ఇయర్ సతాయించిండు సార్. ఇప్పుడు 2005 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోదామని భూమి సునీల్ దగ్గర పోయి అడిగితే మీరు ఈ ఆర్టీఓ గారికి అయితే దరఖాస్తు ఇవ్వండి, భూభారతి ఇంప్లిమెంట్ అయినాక రాండి అని అన్నాడు సార్. సూపర్. మీరు ఇప్పుడు భూమి సునీల్ సార్ దగ్గరికి పోయారా? మొన్న ఒకసారి పోయినా సార్, 2 నెలలు అవుతుంది. సో ఇక్కడ మీ పేరేం పేరు అన్నారు? రాజముత్తయ్య సార్. రాజముత్తయ్య గారు భూమి సునీల్ గారి దగ్గరికి పోయారంటే ఇప్పుడు ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దానికి మొత్తం దాని వెనకాల ఉన్న వ్యక్తి ఆయన్నే, ఈ చట్టం రూపొందించడానికి కృషి చేసిన వ్యక్తి ఆయన్నే. సో ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేసిండు, చట్టాన్ని రూపొందించిండు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా పెట్టి ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నా కూడా చూస్తున్నాడు ఆయన్నే. సో ఆయన చెప్పినట్టుగా మీరు ఆర్డీఓ గారికి ఒకసారి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. నిన్నటి సాక్షి పేపర్లో మీరు అందరు పెట్టుకోవాలని మీరు ఇప్పుడు ఈ టీవీలో మీరే చెప్పారు సార్. అవునవును. మీరు తహసీల్దార్కు, ఆర్డీఓకు, కలెక్టర్కు 5 లక్షల లోపు ఉంటే కలెక్టర్కు ఆర్డీఓ దగ్గర పోండి, ఆ పైన ఉంటే కలెక్టర్ దగ్గర పోండి అని మీరు నిన్నటి ఉపన్యాసంలో చెప్పింది. అవునవునవును. అయితే ఇప్పుడు ఇవాళ నేను పోతున్నా సార్, కలెక్టర్కు మొదలు ఇచ్చి తర్వాత పర్కాల పోతా. ప్రస్తుతం నేను హనంకొండలో ఉంటున్నా. ఈ షుగర్ వ్యాధి ఓల్డ్ ఏజ్ వచ్చింది, 78 ఏళ్ళు నడుస్తున్నాయి. ఇక్కడ పరకాల మళ్ళా మధ్యాహ్నం అన్నం తిని పరకాల పోయి ఆర్డీఓ తహసీల్దార్ని కలిసి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ చేసి వస్తా. మరి వచ్చినాక సునీల్ దగ్గరికి పోనా సార్? మరి రేపటి ఎల్లుండి ఇప్పుడే పోకు. ఇప్పుడు నేను ఏమంటున్నా, సునీల్ సారు ఎట్లా అంటే బిజీ ఉన్నారు, అంటే పైలట్ ప్రాజెక్టుల విషయంలో బిజీ ఉన్నారు. అంటే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ భూభారతి అనేది కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, దాంట్లో ఇప్పుడు మీలాగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నోటీస్కి రాని ఇట్లాంటి సమస్యలు సాల్వ్ అవుతున్నాయా లేదా ఈ భూభారతిలో ఉన్నటువంటి వెసులుబాటు ద్వారా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర కూడా భూభారతి ఇంప్లిమెంటేషన్ మీ జిల్లాలో మీ పరకాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మీకు ఒక